నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ప్రతి సాయంత్రం కూడా చాలామందికి ఏదైనా స్నాక్ తినాలని అంటే చాలా అలా ఆతృతగా ఉంటుంది. చాలామంది ఇంట్లో వీలైతే ఇంట్లో చేసుకుంటారు, లేకపోతే బయట నుంచి నియర్ బైగా ఏదైనా ఉంటే కానీ స్నాక్ బండ్లు కానీ ఇలా చిన్న చిన్న ఏమైనా షాపులు ఉంటాయి కదా, అక్కడ నుంచి తీసుకొచ్చుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని కొంచెం ప్లానింగ్గా చేసుకుంటే బయట మనం ఏవైతే స్నాక్స్ కోసం బయటకు వెళ్తామో అలాంటివి మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అలాంటి ఒక టేస్టీ అంటే అందరి ఫేవరెట్ చెప్పానా, గోబీ 65. ఎస్, ఈరోజు మనం చేసుకోబోయే ఆ టేస్టీ డిష్ గోబీ 65. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోబీ 65కి మనకు ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే గోబీ. సో కాలీఫ్లవర్ ఇక్కడ ఏంటంటే నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో దానివల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా సో ఫాస్ట్గా మనకు అది ఫ్రై అయిపోతుంది అనమాట. అలాగే మెయిన్ దీనికి మైదా, పెరుగు, పచ్చిమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది దీంట్లో, ఎందుకంటే ఆ స్పైసీనెస్ అనేది తెలియదు, అప్పుడే మనకు బాగుంటుంది. ఎగ్ ఒకటి పడుతుంది. ఇది మనకు ఎగ్ తినరు అనుకుంటే వితౌట్ ఎగ్తో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు, అంటే గుడ్డు లేకుండా కూడా చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, అంటే ఆ టేస్ట్ అనేది మనకు బాగా రావాలి కదా. సో ఈ కొన్ని మిగతా అన్నీ కూడా ఏంటంటే ఉప్పు, కారం, గరం మసాలా జనరల్గా మనకి ఇంట్లో ఉండేది. సో ఇవన్నీ ఉంటే చాలు, హ్యాపీగా మనం ఇంట్లోనే 65 తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, నూనె ఫస్ట్ వేడి పెట్టేసుకున్నాం. సో ముందుగా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే ఆయిల్ మనకు వేడి అయ్యేంతలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది రెడీ చేసుకుంటే, ఇది రెడీ అయ్యగానే మనకు ఆయిల్ కూడా రెడీగా ఉంటుంది, వెంటనే వేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో మైదా, ఇది మనకు పైన కోటింగ్లా వస్తుంది. దీనికి కొంచెం కార్న్ఫ్లోర్. సో ఇది క్రిస్పీగా కాకుండా నేను కొంచెం వెట్గా చేస్తాను, అంటే మామూలుగా మనం రెస్టారెంట్లో, స్టార్ హోటల్స్లో పోయినప్పుడు ఎలాగైతే ఉంటుందో కొంచెం మెత్తగా ఆ మాదిరి చేస్తున్నాను. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. కొద్దిగా సోడా, వంట సోడా, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, నెక్స్ట్ గరం మసాలా. ఈ గరం మసాలా అనేది కంపల్సరీగా ఉండాలి, దానివల్లే మనకు ఆ 65 అనేది ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. మనం ఫ్రెష్గా చేసుకొని ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితే ఇంకా చాలా సూపర్గా అవుతుంది. అంటే మార్కెట్లో తెచ్చుకున్న దాంట్లో ఇంకా అడిషనల్గా వేరే కూడా కలుపుతారు, కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి. వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కలర్, ఫుడ్ కలర్, ఇది ఆరెంజ్ రెడ్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, అది వేసుకుంటే మనకు మంచి అంటే ఆ కలర్ అనేది వస్తుంది. కలర్స్ వాడకూడదు అనుకుంటే కొంచెం వైట్ కలర్లో, మనం ఇంట్లోనే తింటున్నాం అనుకుంటే కొంచెం వైట్ కలర్లోనే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఎగ్, ఇందాక చెప్పాను కదా, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎగ్ లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది దీంతో పాటుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో కొంచెం జారుడుగా రావాలి మనకి, ఆ ముక్కలకి కొంచెం లైట్గా కోటింగ్లా వస్తే సరిపోతుంది. బాగా కలిపేసుకొని దీంట్లో సీజనింగ్ అనేది, అంటే ఆ ఉప్పు కారం అనేది దీంట్లో కరెక్ట్గా చూసుకోవాలి. సో ఈ ముక్క తిన్నప్పుడు మనకు ఆ ముక్క లోపల దాకా ఇవన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా లోపలికి వెళ్తాయి అన్నమాట. సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్న గోబీ ముక్కలు, కొంచెం
మెల్లిగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసాం. అది విరిగిపోకుండా ఉంటే మనకు ఆ ముక్క పలంగా అలాగే వస్తుంది. రైట్. సో దీంట్లో మనం బాగా కలిపేసిన తర్వాత ఎక్కువసేపు ఉండనక్కర్లేదండి, ఎందుకంటే దానికి కోటింగ్లా వచ్చేస్తుంది కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. చిన్న పీస్ వేసుకొని చూద్దాం. ఓకే, సో రెడీ అయిపోయింది. ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా వేసుకోవాలి. సో కొంచెం దూరంగా వేసుకోవాలి. ఒకటి ఇటువైపు వేస్తే ఒకటి అటువైపు వేసుకుంటూ, సో దట్ ఏంటంటే మనకు ఒక్కదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా నీట్గా వస్తాయి మనకు. సో ఇది ఏంటంటే మనం కొంచెం చిన్న మంట మీద వీటిని మనం ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. సో కొంచెం వేగిన తర్వాతే అప్పుడు మనం వీటిని కలపడానికి ట్రై చేయాలి, లేకపోతే వాటిపైన ఆ కోటింగ్ ఏదైతే ఉందో ఊడిపోతుంది. మనం వెంటనే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వాటిని కలిపితే ఆ కోటింగ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఓన్లీ గోబీ మనకు దాంట్లో మిగులుతుంది అన్నమాట. సో ఫ్లేమ్లో చేస్తే మనకి ఏంటంటే నీట్గా వచ్చేస్తుంది. గోబీలో అది ఎంత బాగా వేగితే ఆ టేస్ట్ మనం తినేటప్పుడు చాలామంది కూడా అందుకే ఇష్టం. గోబీ ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది అన్నమాట. దానికి సూపర్ టేస్ట్ వస్తుంది. బంగాళదుంపకి ఎలాగైతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏదైనా చిప్స్ లాంటివి చేసినప్పుడు ఏదైతే టేస్ట్ వస్తుందో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, గోబీ కూడా సేమ్ అలాగే మంచి టేస్ట్ అనేది ఫ్రై చేసిన తర్వాత యాడ్ అవుతుంది. అది కూడా ఏంటంటే మంచి కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకుంటే నీట్గా వస్తుంది. మనకు కావాల్సిన ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇది కాస్త వేగాలి. ఓకే, సో ఇది ఇంకొంచెం మనకు వేగాలి. సో ఈలోగా ఇంకో స్టెప్ ఉంది, సెకండ్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. సో స్టవ్ ఇక్కడ మార్చేసుకుందాం మనం. ఇవి ఇక్కడ ఇంకా పకోడీలు వేగుతూ ఉంటాయి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్, సో ఈ కోటింగ్ ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. క్రిస్పీగా రావాలనుకుంటే మనం ఈ స్టెప్ వరకు మనం తీసేసుకుంటే మీకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. దీంట్లో రెస్టారెంట్లో లేకపోతే దాబాలో మనం అయితే తింటామో కొంచెం సాఫ్ట్గా వస్తుంది కదా. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేదన్నమాట. దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఓకే, సో అలాగే కరివేపాకు, ఇది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మనకు బాగుంటుంది. దీనికి కొద్దిగా ఉప్పు, ఓకే. సో దీంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పకోడీ, ఈ ముక్కలను దీంట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ దీనికి మనకు కొంచెం ఆ కోటింగ్ అది ఇచ్చాం కదా పిండి. సో అది పెరుగును మొత్తం పీల్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్ని అలా అట్టు పెట్టేస్తుంది అన్నమాట మనకు. సో కొంచెం
అన్నిటిని కూడా బాగా ఇలా కలిపేసుకుంటే ఆ పెరుగంతా కూడా బాగా వీటికి పట్టేస్తుంది. ఆ పులుపు తినేటప్పుడు బాగా తెలుస్తుంది అన్నమాట. ఆ పచ్చిమిర్చి ఘాటు ప్లస్ ఆ కరివేపాకు సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఓకే, సో మెల్లిమెల్లిగా ఆ పెరుగునంతా కూడా ఈ ముక్కలు మొత్తం పీల్ చేసుకుంటాయి. ఎందుకంటే దాంట్లో పిండి అంటే మైదా పిండి తర్వాత కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తాం కదా, అదంతా దీన్ని లాగేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర, సో బాగా కలిపేసుకొని మనం డిష్లోకి తీసుకోవడం. ఓకే, సో ఇలా ఇంట్లో వేడివేడిగా వడ్డిచ్చేస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. దాంట్లో ఉన్న పచ్చిమిర్చి నంచుకోవడానికి బాగా పనికొస్తుంది. పెరుగు కూడా వేసాం కదా, ఆ ఘాట్ అనేది తగ్గుతుంది. ఓకే, సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర, సో వేడివేడిగా గోబీ 65 రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మీకోసం మరోసారి. గోబీ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గుడ్డు 1, పెరుగు 1 కప్పు, మైదా 1/2 కప్పు. గోబీ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకొని దీనిలో వంట సోడా, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, కోడిగుడ్డు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన గోబీ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గోబీ ముక్కలను నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని తర్వాత పెరుగు, తగినంత ఉప్పు వేసి డీప్ ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలను పెరుగు మిశ్రమంలో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ 65 రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో స్మెల్ సూపర్గా వస్తుంది. అలా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ టేస్టే వేరేండి. సో ఆ స్మెల్కే అందరు టెంప్ట్ అయిపోతారు, మీ చుట్టూ చేరిపోతారు కూడా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, అప్పుడు మీరే చూడండి ఎలా లాగిచ్చేసి తినేస్తారు. ఓకే, హ్యాపీగా గోబీ ఒకటే కాకుండా బంగాళదుంపతో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు, ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్తో కూడా మీరు హ్యాపీగా ఇలాంటి 65 తయారు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మనం ఏం చేయబోతున్నామో చూసేద్దాం. ఓకే, సో ఈరోజు కార్వింగ్ ఆర్ట్లో మనం చూడబోయే ఐటెం ఏంటంటే ఆవులు చేస్తున్నాను, గుడ్ల గుబ్బ. అది కూడా దేంతో అంటే బంగాళదుంప. ఇది కరెక్ట్గా మనకు బాగా సెట్ అవుతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే కొంచెం ఇలా ఫ్లాట్గా ఉండేది తీసుకుంటే దాంట్లో మనం చూపించాల్సిన డీటెయిలింగ్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, దానికి కొంచెం వింగ్స్ పెట్టడానికి రాడిష్, అలాగే ఐస్, తర్వాత ముక్కు పెట్టడానికి క్యారెట్ యూజ్ చేస్తున్నాను. అలాగే కొంచెం లవంగం కూడా ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఐస్ కొరకు రౌండ్గా ఓపెన్ చేస్తాం. అంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా కళ్ళు. ఓకే, సో ఇలా ఓపెన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వింగ్స్ వచ్చేసి రాడిష్లో తీస్తున్నాను. ఫస్ట్ మనం అలా వింగ్ షేప్లోకి కట్ చేసుకొని నెక్స్ట్
రెండు ఒకేసారి పట్టేసుకొని జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా. నెక్స్ట్ వీటిని మనం ఇక్కడ టూత్ పిక్తో ఫిక్స్ చేసేస్తాం. కొంచెం ఇక్కడ ఫ్లాట్గా చేసేసుకుని సో టూత్ పిక్స్ అలాగే ఇటువైపు కూడా. సో ఒక టూత్ పిక్లో మనం ఇలా రెండు ముక్కలు చేసేస్తే పైన ఒకటి కింద ఒకటి ఈజీగా పెట్టేసేయచ్చు. అంటే మనకు పొటాటో కూడా చిన్నగా ఉంది కదా, కాబట్టి ఫుల్గా ఒకటి పెట్టేస్తే అది లెంత్ సరిపోదు, కాబట్టి చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో దీనికి కొంచెం మనం బేస్ కట్ చేద్దాం. ఇది ఇలా నిల్చుంటుంది మనకి. నెక్స్ట్ ఐస్ క్యారెట్లో తీసుకుంటున్నాను. ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉండే ప్లేట్లోకి పెట్టేసుకుందాం. క్యారెట్ కొంచెం మనం రౌండ్గా ట్రిమ్ చేసుకుని సో రౌండ్ సర్కిల్. వీటికి టూత్ పిక్తో హోల్ చేసుకోవాలి. సో దట్ మనకు దీంట్లోంచి మనకు లవంగం పెట్టేసుకోవచ్చు. ఓకే, లవంగం ఇలా పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఎక్కడైతే మనం ఐస్ పెడతామో బంగాళదుంప కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి టూత్ పిక్తో ముందు హోల్ చేసుకొని అక్కడ ఈ లవంగం పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ముక్కు కొంచెం పొడవుగానే ఉంటుంది, కొంచెం పాయింటెడ్. ఇది కూడా టూత్ పిక్తో మనం అక్కడ ఫిక్స్ చేసేసాలి. నెక్స్ట్ ఒకవేళ మనకు గ్రూవర్ ఉంటే ఇక్కడ కొంచెం అంటే ఆ ఫెదర్స్ మనకి ఇలా పైకి లేసినట్టుగా, ఇది వాటర్లో వేస్తే మనకు పైకి లేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ దీంట్లోనే చూపిస్తున్నాం. ఓకే, సో ఇలా సింపుల్గా మనం బంగాళదుంపతో ఆవులు తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా ఇంట్లో ఉన్న కూరగాయలతోనే అందమైన కార్వింగ్స్ మనం తయారు చేసుకోవచ్చు. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక చిన్న చిట్కా. షెఫ్ చిట్కాలో ఈరోజు చిట్కా. సో చాలామంది కూడా ఏంటంటే ఎగ్స్ మనం ఎప్పుడన్నా మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒకేసారి అంటే కొంచెం క్వాంటిటీలో తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో ఆ ట్రేలో పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం వాడాలనుకుంటున్నామో దానికంటే ఒక గంట లేదా 2 గంటల ముందుగా మనం తీసి బయట పెట్టేస్తే మన రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే వాటిని మనం అంటే ఆమ్లెట్ వేసుకున్నా లేకపోతే బాయిల్ చేసుకున్నా అప్పుడు మనకు నీట్గా వస్తుంది. లేకపోతే వెంటనే మనం ఫ్రిడ్జ్లోంచి తీసుకొని అలా వాడినట్టయితే అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే నార్మల్గా ఉన్న ఎగ్ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న క్రాక్స్ వచ్చి ఉంటాయి. వాటిని ఉడికించేటప్పుడు ఆ నీళ్ళలో మరిగే నీళ్ళలో ఏంటంటే కొద్దిగా ఉప్పు కానీ కొద్దిగా వెనిగర్ కానీ వేసుకొని దాంట్లో ఉడికించుకుంటే గుడ్డు పగలకుండా బ్రేకింగ్ లేకుండా నీట్గా బాయిల్ అవుతుందండి. చూశారు కదా, చిన్నగా మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇలాంటి కార్వింగ్స్ని హ్యాపీగా వచ్చేస్తాయి. అంటే ఇంట్లో ఉన్న కూరగాయలతో దేంతో ఏం చేయొచ్చో రెగ్యులర్గా నేను చూపిస్తూనే ఉన్నాను కదా. సో హ్యాపీగా మీరు ఒక్కొక్కటి అలా ట్రై చేస్తూ ఉండండి, మీకు కూడా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో టేస్టింగ్ టైంలోకి వెళ్ళిపోదాం. ఓకే, సూపర్ స్నాక్ ఐటమ్ గోబీ 65 నా ఎదురుగా ఉంది. స్నాక్స్ ఇలాంటివి ఉంటే మనం అసలు ఆగలేం కదా. టేస్ట్ చూసేద్దాం.
అలా నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఆ జ్యూసీగా మనకు పైనుంచి కొంచెం ఆ పుల్లటి పెరుగు వేసాం కదా, సూపర్గా ఉంది. సో లోపల కూడా మనం వేసుకున్న ఆ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. గుడ్డు కూడా వేసుకున్నాం, కొంచెం లైట్ అంటే వేగిన తర్వాత కొంచెం లైట్ ఆ టేస్ట్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. సో అందుబాటులో ఉంటే గుడ్డు తింటారు అనుకున్నప్పుడు కంపల్సరీగా గుడ్డు యాడ్ చేసుకోండి, లేకపోతే గుడ్డు లేకుండా కూడా హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు మీ పిల్లలకి బయట నుంచి తీసుకొచ్చే బదులుగా ఇంట్లోనే తయారు చేసుకుంటే హ్యాపీగా వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఓకే, సో తప్పకుండా ఇది కూడా మీరు ట్రై చేయండి. ఇది ఇవాల్టి కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక మంచి టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.